హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో వంకాయ ఆలుగడ్డ ఉట్టి చేపలు కర్రీ అండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఆయిల్ వేడాక ఆనియన్ అండి, ఒక బిగ్ సైజ్ 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్ వేగాక ఉప్పు చేపల బొక్కలండి, మంచి కడిగి పెట్టుకున్న ఉప్పు చేప బొక్కలండి ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ మంచి ఉప్పు చేపల బొక్కలు కూడా ఫ్రై అయ్యాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాక 2 టేబుల్ స్పూన్ చెప్పాను కదా, మంచిగా ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఈ రెసిపీ మా అత్త చేస్తుందండి. మా అత్త అందాజ ప్రకారం వేస్తుందండి. ఇది ధనియా పౌడర్, పసుపు అంతా. ఇవంతా నేను మళ్ళీ మా అత్తని అడిగి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఎంత యాడ్ చేశానండి. కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొబ్బరి నువ్వుల పేస్ట్ అండి. చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం, ఒక లెమన్ అంత సైజ్ అండి, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు. వంకాయ ఆలుగడ్డ, వంకాయ 2 కిలోలు, ఆలుగడ్డ ఒక 1/2 కేజీ. ఈరోజు మా ఇంట్లో పూజ ఉంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాము. ఇది టమాటో ప్యూరీ అండి, ఒక 1/2 కిలో అంత టమాటా మనం పేస్ట్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ చేసుకునే వల్ల మనకి గ్రేవీ బాగా దగ్గరకు వస్తుంది కాబట్టి టమాటా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మనం టమాటో ప్యూరీ వేసుకున్నాక మనకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుందండి. చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో? ఇప్పుడు మనం కట్ చేసుకున్న పెట్టుకున్నాం వంకాయ ఆలుగడ్డ వేసేసుకోవాలి. వేసుకొని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో మనం ఇప్పుడు మామిడికాయ వేస్తున్నాం, ఒక పెద్ద మామిడికాయ. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేస్తాం. 10 మినిట్స్ తర్వాత సగం ఉడికినాక వంకాయ, అప్పుడు మనము కొబ్బరి నువ్వులు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇది కడిగి దాంట్లో వేసేయాలి. మసాలా వాటర్ ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనము. వంకాయ ఉడికిపోయిందండి, ఇంకా కొంచెం ఆలు ఉడకాలి. అంతవరకు మనం మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. పూజ ఉందని చెప్పినాను కదండి, దేవుడి గురించి అని చెప్పేసి 5 రకాల శనగలు ఉంటుంది కదండి, అది ఉడికించినాము. ఆ వాటరే వంకాయ ఆలు దాంట్లో వాటర్లో అది కర్రీ యాడ్ చేసామండి. కొంచెం ఆలు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని దీంట్లో ఒక గ్లాస్, ఇంకొక 1.5 గ్లాస్ చింతపండు నీళ్ళు వేయాలి. అయిపోయిందండి. ఇంకో 5 మినిట్స్ మనం కర్రీ రెసిపీ అయిపోతుంది. వంకాయ ఆలుగడ్డ ఉప్పు చేప మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది మా అత్తమ్మ చేసిన రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. ఇప్పుడే పూజ అయిందండి, అందరు లంచ్ చేస్తున్నారు.
నచ్చితే మీకు ఈ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. అంబలి సమ్మర్ కదండి, సమ్మర్ అంటే అమ్మవార్ల పూజ ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో అమ్మవారి పూజ, మా ఇంటి దేవుడి పూజ. సో అంబలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.